చెప్పడానికి ఇది విషయం. గౌతమ్ ప్రసాద్ గారు, అంటే బీజేపీ నాయకులు డేంజరు, బీజేపీ ప్రమాదకరం అని రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే సందర్భం ఇప్పటివరకు మనకి శ్రీనివాసరావు గారు చెప్పారు. దాన్ని సరే ఆఫ్కోర్స్ బీజేపీ నాయకులు, ఆ పార్టీ వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆ వ్యాఖ్యల్లో సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, బీజేపీకి సంబంధించి డేంజరా కాదా అనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే దేశవ్యాప్తంగా బీజేపీ గురించి ఒక ప్రధానమైన చర్చ, అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళకంటే వీళ్ళే డేంజర్ అని చెప్పేసి అనడంతో ఒక చర్చ జరుగుతుంది. కానీ అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఏ యాంగిల్లో ఆయన మాట్లాడుకున్నాడో, ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఇంటర్నల్ విషయాలు వాళ్ళకు కూడా కొంత అర్థమై ఈ దేశానికి చాలా ప్రమాదము బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు అనే దాంట్లోకి తను ఒక కంక్లూషన్కి వచ్చిండేమో అని అనిపిస్తుంది. అంటే తన మాటలు అంతిమంగా తీసుకుంటే, అంటే అది చిన్న స్టేట్మెంట్ కాదు, చాలా పెద్ద స్టేట్మెంట్. ఆ పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యము ఆయనకు అందులో ఉన్న పరిస్థితులు పురమాయించినాయేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకుముందు ఆయన అక్కడ పనిచేసిండు కాబట్టి అక్కడ వచ్చిన మంచి చెడు చర్చలు అవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి తను మాట్లాడాల్సి వచ్చిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సరే, ఆయన మాటలు ఒకవైపు, అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఇంకోవైపు. అంటే బీజేపీ పరిపాలిస్తున్న ఈ దేశాన్ని, ఈ దేశంలో జరుగుతున్న ఘటనలు చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. దేశ ప్రజలందరూ కూడా అన్ని వైపుల నుంచి అన్ని సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకవైపు అంటే బీజేపీ వచ్చిన తర్వాత దేశమంతా సుభిక్షంగా ఉంది, అంత పరిపాలన బాగా జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకుంటున్న స్థితిలో మనం అబ్జర్వేషన్ చేస్తే బీజేపీ వచ్చిన తర్వాత విపరీతమైన నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. అదేవిధంగా జీడిపి రోజు రోజుకు పడిపోతుంది. ఈరోజు జీడిపి విషయంలో వీళ్ళు ఏం చెప్తారనంటే జీడిపిని మేము పెంచుతున్నామని చెప్పేసి దాని పర్సంటేజ్ ఎక్కువగా ఉందని చెప్పేసి మాట్లాడతారు. కానీ యాక్చువల్ అది కాదు. ఎందుకనంటే ఆ యాక్చువల్ని చూపెట్టడానికి ప్రయత్నం చేయటానికి ఏ ఛానల్ కూడా ఈరోజు మీడియా ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అవి నిక్కచ్చిగా చూపెట్టడానికి సిద్ధంగా లేవు. కాబట్టి జీడిపి పెరుగుతుంది అని చెప్పడమే వీళ్ళ మాటల్లో ఉన్నది తప్పితే నిజంగా అది లేదు. రూపాయి విలువ మరి జీడిపి పెరుగుతుంది, రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? ఇది రోజు రోజుకు పతనం అవుతూనే ఉంది కదా రూపాయి విలువ. ఇది మొత్తం రూపాయి విలువ పడిపోతున్నప్పుడు మనం జీడిపి పెరుగుతుందని చెప్పేసి ఏ విధంగా చెప్తారు వీళ్ళు? ఇది అంగీకరించినప్పుడు అది కూడా అంగీకరించాలి, రూపాయి విలువ పడిపోతున్నప్పుడు. కానీ వాళ్ళు అది అంగీకరించరు. ఒకవైపు ఏమో మనకు అంతర్జాతీయ మార్కెట్లో మన విలువ ఏ విధంగా ఉంది, రూపాయి విలువ అనేది ఒకవైపు మొత్తం అన్నీ తెలుస్తున్నప్పటికీ కూడా దీన్ని అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఇక ఇప్పుడు నిన్ననే అనుకుంటాను వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచేశారు. వంట గ్యాస్ ధర పెంచటము, మిగతా ఛార్జీలు పెంచటము, ఇక వాళ్ళకి అడ్డు చెప్పడానికి ఎవరు లేరు. వాళ్ళు చెప్పడానికి లేదా నిరసన వ్యక్తం చేసినాం అనుకోండి, వీళ్ళు దేశద్రోహులు అనే ఒక ముద్ర వేయటం. అదేవిధంగా దేశాన్ని ఒక ఐక్యంగా ఉంచుతాము, మన దేశం మీదకి ఎవరైనా రావడానికి ప్రయత్నం చేస్తే మనం దాన్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడే భారతీయ జనతా పార్టీ నిన్నటి దాకా చైనాతో సత్సంబంధాలు లేవు, కానీ ఈరోజు సత్సంబంధాలు నెలకొల్పడానికి సిద్ధమవుతా ఉంది. ఎందుకు అవుతా ఉంది అని అంటే ఈరోజు అదాని అక్కడ వ్యాపారం మొదలుపెట్టిండు. ఆ వ్యాపారానికి చైనాలో వ్యాపారం మొదలుపెట్టిండు. దానికి అన్నీ కూడా సమకూర్చుకోవడానికి ఈరోజు చైనాతో సత్సంబంధాలు నెలకొల్పడానికి వాళ్ళు సిద్ధమైనరు. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టే ఈ వాళ్ళు చైనా కార్యక్రమాలలో ఇంతకు ముందు స్పందించినట్టుగా వాళ్ళు స్పందించట్లేదు. ఇదే విధంగా ఒకవైపు చైనా మేము భారతదేశాన్ని మొత్తం రక్షిస్తామని చెప్పేసి అంటున్న ఈ భారతీయ జనతా పార్టీ చైనా 38,000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. 38,000 కిలోమీటర్లు, ఒకటి కాదు రెండు కాదు, అంతేకాదు. అంటే ఎకరాల్లో మనం చెప్పుకుంటే 93,90,000 ఎకరాలు, 93,90,000 ఎకరాలని ఈరోజు నిర్దిష్టంగా వాళ్ళ అంటే రైట్ టు యాక్ట్ కింద తీసుకున్న పేపర్స్ బయటకు వచ్చినాయి. దాని ప్రకారం నేను చెప్తున్నా, అఫీషియల్గా ఇచ్చిన పేపర్స్. కాబట్టి ఎక్కడ దేశం కాపాడబడుతుంది? 93,90,000 ఎకరాల భూమిని, దాంట్లో ఈరోజు చైనా టౌన్షిప్లు కడుతుంది, రోడ్లు వేస్తుంది, ప్రాజెక్టులు కడుతుంది. ఈ కడుతున్న దాంట్లో
మళ్ళీ వీళ్ళ సోషల్ మీడియాలో, వీళ్ళ వాట్సాప్లో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అంటే చైనాకు ధీటుగా పోతుంది, చైనాకి ఎదుర్కొంటుంది, అసలు చైనా అనేది మన ముందు లెక్కలేనిది అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. దాని మీద దుమ్మెత్తి పోస్తారు, లేదా చైనా వస్తువుల్ని మనం కొనొద్దని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంది? ఇంత జరిగినా ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వస్తుంది? ఇక దీని కారణంగానే అదానీ పెట్టుబడుల కోసమే ఈరోజు దేశం యొక్క పరువుని తాకట్టు పెట్టిండ్రు మొత్తం అంతర్జాతీయ మార్కెట్లో. ఇక ఇందాక సాయి గారు అన్నట్టు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి, అంటే కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అన్నది కాదు, వాళ్లకు ఇంటర్నల్గా ఉన్న నిబంధన అది. ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో ఈ దేశానికి పనికొచ్చే రాజ్యాంగం కాదది. ఈ దేశంలో మెజార్టీగా హిందువులే ఉన్నారు, ఆ హిందువులకు అనుకూలంగా మన రాజ్యాంగం ఉండాలి తప్ప ఈ రాజ్యాంగం మనం పనికొచ్చేది కాదు అని చెప్పేసి దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్న సవరణలు చేయాలి అన్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేయాల్సిందే కంప్లీట్ గా. వాళ్ళకి ఈ రోజు అంటే వక్ఫ్ బోర్డు విషయంలో ఇందాక సాయి గారు అన్నారు, కానీ రాజ్యాంగం మీద మార్చడానికి కావలసినంత వ్యతిరేకత అది మార్చడానికి ప్రయత్నం చేస్తే వచ్చేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు అది అనుకూలంగా మార్చాల్సిందే అని ఫస్ట్ మాట్లాడిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మార్చాల్సింది అన్నది అది రిజర్వేషన్స్ విషయంలో లేకపోతే ఇంకో విషయంలో మొత్తం ఇది చేయాలని కాదు. బీజేపీకి ఉన్న అవుట్లుక్ రిజర్వేషన్ల గురించి ఆయన ఉద్దేశం అయితే రాజ్యాంగంలో సవరణలు చేయాలి అని మాట్లాడతారు, కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనేది మాట్లాడారు కదా. కొన్ని ఆటంకాలు ఉన్న విషయాలలో మార్చాలి అని చెప్పేసి అని అన్నారు తప్పితే దాన్ని పూర్తిగా ఒకదానికి అనుకూలంగా, అంటే ఒక మతానికి అనుకూలంగా లేదా ఒక వర్గానికి అనుకూలంగా మార్చాలనే ఉద్దేశంతో తను అనలేదు. కానీ ఇక్కడ బీజేపీ ఉద్దేశం అది కాదు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలలో అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది కాదు వాళ్ళ ఉద్దేశం. వాళ్ళది ఏంటంటే ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించి అయి ఉండాలి అనేది వాళ్ళ మోహన్ భగవతే ఒక ప్రత్యేకంగా ఆయన పేరుతోని ఒక రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి భారత రాజ్యాంగానికి అని చెప్పేసి వాళ్ళు హిందీలో రాసుకున్నది ట్రాన్స్లేట్ కూడా అయింది. ఆ ట్రాన్స్లేషన్లో కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఇండియాలో ఏ భాష ఉండాలి, ఎవరు పై స్థాయిలో ఉండాలి అని చెప్పేసి అన్ని రాసుకున్న విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చడం అనేది పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే రిజర్వేషన్స్ ఎత్తేయాలని చెప్పేసి అని అనుకున్నారు. రిజర్వేషన్స్ ఎత్తేయటము డైరెక్ట్గా చేస్తే సమస్య అవుతుందని చెప్పేసి అనుకొని వాళ్ళు ఏం చేసిండ్రంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాటినన్నిటిని కూడా అమ్మేయాలి, గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ని పెంచాలి మొత్తం. ఇక దాంట్లో ప్రైవేట్లోకి వెళ్ళిన తర్వాత రిజర్వేషన్స్ ఉండడానికి అవకాశం లేదా, క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా అమ్మడానికి కానీ, అదేవిధంగా దాన్ని దివాళా తీయించడానికి కానీ, లేదా దాంట్లో కొత్తగా ఉద్యోగాలను నింపడం కానీ ఇవేవి చేయట్లేదు. కంప్లీట్గా ఇప్పుడు భారతీయ రైల్వే వ్యవస్థ ఉంది, దాదాపు నాకు తెలిసి 90 లక్షలకు పైచీలకు దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ దానికి అమ్మకానికి పెట్టేసిండ్రు. ఇంటర్నల్గా బాగుండాలి చేయాలి అని చెప్పేసి దాంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే సరి చేసేసి అమ్మకానికి రైలు పట్టాలతో సహా, రైలు మార్గాలతో సహా అన్నిటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టాలని చెప్పేసి చాలా సీరియస్గా వాళ్ళు ఉన్నారు. సరే, అది దాన్ని ఇవాళ ఓకే చేస్తారా, రేపు ఓకే చేస్తారా, ఇంకో రోజు ఓకే చేస్తారా, కానీ చేస్తారు. అంతిమంగా వాళ్ళకి ఇంకోసారి అధికారం వస్తే మాత్రం రైల్వే, ఎల్ఐసి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఏవైతే పెద్ద పెద్దవి ఉన్నాయో అవన్నీ కూడా అమ్మేయడానికే వాళ్ళు చాలా సీరియస్గా ప్రయత్నంలో ఉన్నారు. దానికోసం కట్టబెట్టడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా బీజేపీ గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే ఆయన ఉద్దేశం అయినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు, బీజేపీ డేంజర్ అని. ఆయన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా లేదా? నేనేమంటున్నాను, సరే నేనేమంటున్నానంటే సమర్థించడం